అంటే దాదాపు ఒక 3000 ఏళ్ల కిందట దేవుడు చెప్పాడు. ఈ మనుషులు తిక్కలోళ్ళు ఏం చేస్తారంటే నక్షత్రములలో వీడు అక్కడికి ఎట్లా పోతాడు వాడు. అసలు మన సౌర కుటుంబం ఉన్నదే, మన సోలార్ సిస్టమ్, సన్ అండ్ 9 ప్లానెట్స్, దీన్నే దాటి ఇప్పటిదాకా పోలేదు. ఈ సౌర కుటుంబం దాటి పోలేదు. ఇట్లాంటివి కోట్ల సౌర కుటుంబాలు ఉన్నదే మన నెబ్యులా. ఈ నెబ్యులాలు కొన్ని కోట్లు ఉన్నదే ఒక గెలాక్సీ. గెలాక్సీలు కొన్ని కోట్లు ఉన్నదే ఒక పాలపుంత మిల్కీవే. ఆ మిల్కీవేలు ఎన్నో కోట్లు ఉన్నదే మన బ్రహ్మాండం. ట్విన్ పారాడాక్స్ అని ఒకటి ఉంది. ఇద్దరు పిల్లలు ఉంటారు. ఎగ్జాంపుల్, ఇద్దరు కవల పిల్లలు, ఏసావు యాకోబు లాగా. ఒకడు పుట్టాడు, వాడిని ఇక్కడేమో ఆయ పెంచుతుంది, మిల్క్ బాటిల్ ఫీడింగ్ బాటిల్ పెట్టి ఉయ్యాలతో వేసి. ఇంకొకరిని రాకెట్ ఎక్కించి అంతరిక్షంలోకి పంపిస్తాం. రాకెట్ ఎక్కించి ఒక బాబునేమో అంతరిక్షంలోకి పంపిస్తాం. స్పీడ్ లైట్ లోపల ఒక సగం స్పీడ్ ఆఫ్ ద లైట్, కాంతి వేగంలో సగమే, ఒక పావే అంత వేగంలో వీడు రాకెట్ ప్రయాణం చేస్తూ ఒక చిన్న బాబు వాడు వెళ్ళొస్తాడు. ఒకడు వాళ్ళ తమ్ముడేమో ఇక్కడ ఉన్నాడు. 2 నిమిషాలే తేడా పుట్టారు వాళ్ళు, ట్విన్స్. వాడు అంతరిక్షంలో తిరిగి ఒక వారం రోజులు తిరిగి వస్తాడు. చిన్న పిల్లగాడే, వాడిని దింపుకుంటారు మళ్ళీ నర్సులు. వీళ్ళ తమ్ముడిని వదిలేసి అన్నయ్య పోయాడు కదా పైకి. అంటే వాడు అప్పటికే మీసాలు గడ్డాలు వచ్చి 30 ఏళ్ళు ఉంటాయి వానికి. భూమి మీద ఉన్నోడికి కాలం ఒక స్పీడ్తో నడుస్తుంది. అంతరిక్షంలో ఉన్నందుకు వాడికి టైం మెల్లిగా నడుస్తుంది. వానికి ఒక 7 రోజులే గడుస్తాయి. 7 రోజులలో పిల్లగాడు ఏం పెరుగుతాడు? మీసాలు గడ్డలు వస్తాయా? వాడు 7 డేసే ఉన్నాడు. వానికి సంబంధించి గడియారం అంతే చెప్పింది. హీజ్ ఓన్లీ 7 days ఓల్డ్. అక్కడ ఉన్నందుకు వాళ్ళ తమ్ముడు భూమి మీద ఉన్నందుకు 31, 32 ఏళ్ళు ఉంటాయి. వీడా నా తోడబుట్టినాడు. ఏం సార్ దమ్మా ఖరాబ్ అయిందా? వాడు నా తమ్ముడే సార్, నా కొడుకు వానికంటే పెద్దోడు అని అంటే అదంతా. దిస్ ఈజ్ కాల్డ్ ట్విన్ పారాడాక్స్. కాబట్టి మానవుడు భూమండలములో ఉండాలి. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఈ భూమి మన నివాస స్థలం. దీన్ని వదిలేసి అక్కడికి పోతా ఇక్కడికి పోతా అని అంతా పిచ్చి పిచ్చి కలలు, అవేమి జరగవు, అవంతా ఒట్టిదే.